ఏమైంది? నిన్న టిఫిన్ కావాలని అడిగావట? అవునాడా? ఎందుకు? ఎందుకంటే ఒకటే టిఫిన్ రోజు చేస్తున్నాడు. ఉప్మా ఉప్మా ఉప్మా. నాకు కావాలి కన్నాడు కొంచెం ఏమైనా టిఫిన్స్ వెరైటీస్గా. మరి ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా అవేం చూడవా ఇంకా? నాన్న కానీ మా ఫ్రెండ్స్కి డబ్బులు లేవు నాన్న. కానీ వాళ్ళు హోమ్ మేడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయి లేవు నీకు ఎలా తెలుసు? తెలియదు కదా. వాళ్ళు వెరైటీలు తింటారు. ఉంటే తింటారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. మన ఇంట్లో ఎలా ఉండాలో అది చేయాలి. ఎవరితో కంపేర్ చేయాలా నేను? మరి నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తున్నావా? నువ్వు వేరే వాళ్ళు బాగా చదువుతున్నాడు వాళ్ళతో కంపేర్ చేస్తున్నావు నేను? మరి వాళ్ళు చదువుతున్నారు కదా, నువ్వు కూడా ఫస్ట్ రావాలి కదా. నువ్వెందుకు రావట్లేదు మరి? వచ్చినా కదా థర్డ్ క్లాస్లో ఫస్ట్ థర్డ్ క్లాస్లో కాదు, ఇప్పుడు ఏ క్లాసు? ఫోర్త్. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు అలా కంపేర్ చేసుకోవట్లేదు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, మా ఫ్రెండ్స్ దగ్గర లేవు. వాళ్ళు చదువుతున్నారు, నేను చదవట్లేదు. ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు? ఇంట్లో ఏది ఉంటే అది తినాలి, అవునా? మరి ఎందుకు అల్లరి పెట్టావు నిన్న? నా బర్త్డే రోజు కూడా ఉప్మా 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 నాన్న. అన్ని ఉప్మాలే ఉంటాయి నాన్న. ఇయర్లో 360 days ఉంటాయి. 360 days నువ్వు ఉప్మానే తింటున్నావా? ఒక రోజు బోండా తింటున్నావు కదా, ఒకసారి దోశ కావాలంటున్నావు, ఒకసారి గారెలు తింటున్నావు. ఏదో 1-2 రోజులు నీకు ఉప్మా వండితే ఉప్మా ఈ రోజు ఏం తిన్నావు? నేను స్వీట్ దోశ తిన్నావు. మరి ఉప్మా ఎందుకు తినలేదు ఈరోజు? ఉప్మా తినలేరు, అమ్మ చేయలేరు. సో ఈరోజు మారింది కదా. నిన్నేం తిన్నావు? నిన్న పూరి తిన్నావు. మొన్న చపాతీ తిన్నా. మరి రోజుకో వెరైటీ అవుతుందా లేదా? ఇంట్లో ఉన్నట్టు అలవాటు చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం అలవాటు చేసుకోకూడదు, ఓకేనా? ఇంట్లో ఒకసారి డబ్బులు ఉంటాయి, ఒకసారి ఉండవు. అన్నీ తెలుసుకోవాలి. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. కింద పాల ప్యాకెట్ పంపిస్తే చాలు చిప్స్ ప్యాకెట్ అడుగుతున్నావంట. లేదు అలా అడుగుతలేను. ప్రతిసారి అడుగుతున్నాను. మరి అలా అడగకూడదు కదా. నీట్గా ఉండాలి కదా, బిహేవియర్ మంచిగా ఉండాలి కదా. ప్రతిసారి వెళ్ళి చిప్స్ ప్యాకెట్లు చాక్లెట్లు తెచ్చి తినుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది? పాడవుతుందా అవుదా? పాడైపోద్ది. ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యావా ఒకసారి? అప్పుడు ఏమేమి చేశారు? అప్పుడు ఇంజక్షన్ వేసి ఆపరేషన్ చేసి. మరి మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నావు. జలుబు ఎక్కువైపోయింది, ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దన్నా తాగేసావు. నీకు ఆల్రెడీ చెప్పానా లేదా? చెప్పినావు. మరి మనం ఎప్పుడైనా లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఉన్నదాంతో సర్దుబాటు చేసుకుని వెళ్ళాలి, ఓకే? అంతే తప్ప అడ్డమైన కోరికలు కోరకూడదు. ఉన్న డబ్బుల్లోనే అడ్జస్ట్ అవ్వాలి, అవునా కాదా? అవును. ఇంకోసారి అలా అల్లరి పెట్టకూడదు. ఇదే ఫైనల్ వార్నింగ్ నీకు, సరేనా? ఏది ఉంటే తినాలి, మంచి బిహేవియర్ చేయాలి, ఓకేనా? ఓకే రాడా.